బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. అనేక విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, వసంత పంచమి, అసలు ఈ వసంత పంచమి అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం చాలా శుభప్రదంగా చూస్తారు కదా, దాని గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. అయితే వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అని అంటారు. ఓకే, అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఆ రోజు. అమ్మ పుట్టే వరకు సరస్వతి అమ్మవారు ఉద్భవించే వరకు ఎలా ఉండేదంటే, బ్రహ్మ సృష్టించేశాడు, సృష్టినైతే సృష్టించేశాడు ఆయన. సైలెంట్గా ఉండేదన్నమాట, మాటలు ఉండేవి కాదు, మ్యూజిక్ లేదు, మాటలు లేవు, ఏం లేవు, అంత చాలా ఇప్పుడు సైలెన్స్గా కామ్గా ఉంటే ఎట్లా ఉంటుంది ఏం తెలియదు కదా, మనకేం అర్థం కాదు. సో అప్పుడు అమ్మ వారు పుట్టిన తర్వాత ఈ మాటలు రావడం కానీ, భాష, మ్యూజిక్ అంటే పాటలు కానీ, వీణ, సంగీతము, ఇవన్నీ అమ్మ తర్వాతే ఇవన్నీ వచ్చినాయి అంటారన్నమాట. అమ్మ బేసికలీ జ్ఞానం, ఓకే, నాలెడ్జ్ అనమాట. అంతవరకు నాలెడ్జ్ అన్నది లేదు, సృష్టి అయ్యింది, జస్ట్ అందరు సైలెంట్గా ఉండేవాళ్ళు. సరస్వతీదేవి పుట్టిన తర్వాత మనకి అందరికీ జ్ఞానం రావడం మొదలైంది. సరే, సో ఇది అమ్మవారు పుట్టడం వెనకాల నాకు తెలిసిన స్టోరీ. ఆ తర్వాత అమ్మవారు జ్ఞానం ప్రసాదించే అమ్మ కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే, వసంత పంచమికి ఒక ప్రత్యేకత ఏంటంటే, వసంత పంచమి రోజు ముహూర్తంతో పని లేదనమాట. మొత్తం ఆ రోజులో ఎంతవరకు ఈ పంచమి గడియాలు ఎంతవరకు ఉన్నాయో అన్నీ శుభ గడియాలే. రాహుకాలం అని లేకపోతే ఇంకొకటని అవి ఏమీ చూడరు అనమాట. ఆ రోజు ఏ పని మొదలు పెట్టినా అది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని అందరు నమ్ముతారు. అది ఒకటి. రెండోది, దాని తర్వాత అమ్మవారి పూజా విధానం కానీ అది ఏంటంటే, ప్రత్యేకించి పిల్లలకి, చదువు అంటే పిల్లల వరకే చూస్తాం, కాకపోతే ఎవరైతే వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవాల్సిందే. ఓన్లీ పిల్లల కోసమే చేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలంటే ఏంటి, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అయిపోతుందా? మనందరికి లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటే ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా నేను కూడా ఏదో ఒకటి కోర్సెస్ అని అదని ఇదని చేస్తూ ఉంటాము. నాలెడ్జ్ పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేదు, రైట్? సో అట్లా మనకి మంచి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదించాలి. జ్ఞానం అంటే ఉండి చదువు విషయంలోనే కాదు. చూడు, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు మైండ్ఫుల్గా మాట్లాడాలంటాం కదా, హార్ష్గా మాట్లాడేస్తూ ఉంటాం. అవన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి. మన మంచి బుద్ధి, జ్ఞానం బాగుండాలి అంటే అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలి. కాబట్టి ఈ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వసంత పంచమి రోజు చక్కగా అమ్మవారి పూజలు జరుపుకోవాలి. ప్రత్యేకించి పిల్లలకి అయితే ఇంకా విద్యాభ్యాసాలు అవన్నీ, అక్షరాభ్యాసము మొదలు పెడతా ఉంటారు. బాసర సరస్వతి దేవి టెంపుల్లో విపరీతమైన జనం ఉంటారు కదా. సో అక్కడికైతే ఆ రోజు అక్షరాభ్యాసాలు అవి పిల్లవాళ్ళకి చేపిస్తూ ఉంటే ఆ రోజు చేపిస్తే అమ్మ అనుగ్రహం ఉంటుందని మనం అందరం నమ్ముతాం. కొంతమంది ఇంట్లోనే చేసేస్తూ ఉంటారు అక్షరాభ్యాసం. వీళ్ళు కుదిరిన వాళ్ళు సరస్వతితో ఎక్కడైతే క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసాలు ఆ రోజు చేపిస్తారనమాట. ఓకే, పూజ ఏ విధంగా చేసుకోవాలంటారు ఆ రోజు? సరస్వతి పూజ చేసుకోవడానికి చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలా ఒక ఏంటంటే ఈ సీజన్ ఏదైతే ఉందో, మాఘమాసంలో వచ్చే పంచమి ఏదైతే ఉందో వసంత ఋతువు మొదలవుతుంది అంటారు. ఓకే, అయితే ఈ సీజన్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అటు ఎక్కువ ఎండ ఉండదు, బాగా చలి ఉండదు, మీడియంగా ఉంటుంది, పచ్చదనం ఎక్కువ ఉంటుంది, ఎక్కడ చూసినా పసుపు రంగులా కనబడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారికి కూడా పసుపు రంగు అంటే చాలా చాలా ప్రీతి. సో అమ్మవారికి ఏంటంటే పసుపు రంగు అంటే చాలా చాలా ప్రీతి అనమాట. కాబట్టి ఆ రోజు అమ్మవారికి పసుపు రంగు తోటి అభిషేకం చేయడం, పసుపుతోటి అభిషేకం చేసి సరస్వతి అమ్మవారికి పసుపు రంగు, మనం కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పసుపు రంగు బట్టలు వేసి, వాళ్ళకి ఎల్లో కలర్ ఏంటంటే శుభ సూచకం అనమాట. ఎల్లో జ్ఞానాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఓకే, నాలెడ్జ్ని. కాబట్టి పసుపు రంగు పూలతో అమ్మవారికి పూజ చేసి, పసుపు రంగుతో అమ్మవారికి అభిషేకం చేసి, అట్లా మీకు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఎల్లో కలర్ బట్టలు, పట్టు పంచులు అలాంటివన్నీ వేసి ఆ రోజు ఏం చేస్తారంటే, ఉదయాన్నే స్నానం చేయించే నీళ్ళలో, ఇది ప్రత్యేకించి పిల్లలకి, తెలివైన పిల్లలు, తెలివి లేని పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, బాగా చదువుకోలేని పిల్లలు అందరూ చేయాల్సిందే. ఓకే,
ఆ రోజు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి వాళ్ళు స్నానం చేసే నీళ్ళలో కాస్త పసుపు వేసి చక్కగా స్నానం చేయించేయండి. పిల్లలకి తల స్నానం చేయించి దాని తర్వాత మంచి శుభ్రమైన బట్టలు పసుపు రంగు బట్టలు వేసి అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి ఆ రోజు ఏంటి అంటే పుస్తకాలు వాళ్ళకున్న బుక్స్ వాళ్ళకున్న పెన్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అమ్మవారి ఫోటో ముందు పెట్టి అక్కడ అమ్మవారికి ఆవు నేతితోటి దీపం పెట్టాలి. ఆవు నేతితోటి దీపం పెట్టిన తర్వాత మీరు ఏదైతే పూజా విధానం ఉంటుందో ఆ పూజా విధానాన్ని చక్కగా జరుపుకుంటూ ఈ వీడియో అయ్యే లోపల నేను ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకాన్ని సరస్వతి మన వసంత పంచమి రోజుతో పాటు ప్రతిరోజు ఎవరైతే పిల్లలు బాగా చదవట్లేదు, ఎవరికైతే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, చదివినట్టు మర్చిపోతూ ఉంటారో, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఈ చిన్న శ్లోకాన్ని ప్రతిరోజు వాళ్ళతో చదివిపిస్తే కనుక అట్లీస్ట్ 5 times 5 సార్లు రోజు కూర్చోబెట్టి పూజ టైంలో ఆ శ్లోకాన్ని చదివించండి. అయితే ఆ రోజు అలాగా ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆవు నెయ్యితో దీపాలు అవి పెట్టి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏదైతే ఉంటుందో చక్కగా పాయసం అమ్మవారికి తయారు చేసి అక్కడ కూర్చోబెట్టి ఈ శ్లోకం అవంతా చదివి సరస్వతి అష్టోత్తరం చదివేసి ఆ పుస్తకాలకి అమ్మవారికి దగ్గర పెట్టిన ఏం చేస్తారు, అమ్మవారి దగ్గర చక్కగా కుంకుమ పువ్వులో కాస్త కొంచెం పాలు కానీ కాస్త రోజ్ వాటర్ కానీ వేసి కుంకుమ పువ్వు అక్కడ పెట్టి అది కొంచెం మెత్తగా అయ్యి ఎల్లో కలర్లో తయారవుతుంది కదా, దాంతో వాళ్ళ పుస్తకాలన్నిటికీ చిన్నగా అలా అమ్మ కటాక్షం ఉండాలని అలా బొట్టు పెట్టి అట్లా ఆ రోజు వాళ్ళ బుక్స్కి రెస్ట్ ఇవ్వండి. పిల్లల్ని ఓన్లీ సరస్వతీదేవి స్తోత్రం చేస్తూ ఉంటామని సాయంత్రం దాకా ఆ పుస్తకాలన్నీ ఉంచి సాయంత్రం తర్వాత పిల్లలు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, దీంతో పాటు ఏంటి అంటే ఆ రోజు మీకు వీలైతే ఎవరికైనా కొంతమంది పేద పిల్లలు ఉంటారు కదా, చదువు ఫీజెస్ కట్టుకోలేకుండా, అట్లాంటివి మీకు ఇష్టమైనట్టు ఆ పిల్లలకి ఎవరికైనా మీకు ఏదైనా స్పాన్సర్ చేయాలనిపిస్తే బుక్స్ కానీ ఎడ్యుకేషన్కి కానీ స్పాన్సర్ చేయాలనిపిస్తే ఆ రోజు చక్కగా స్పాన్సర్ చేయొచ్చు. అయితే మీ అందరికీ మంచి 2-3 చిన్న రెమెడీస్ చెప్తా. పిల్లలందరికీ చాలామంది పిల్లలకి ఇప్పుడు ఉన్న పిల్లలకి ADHD ఇష్యూస్ చాలా ఉన్నాయి, హైపర్ యాక్టివ్ పిల్లలు, రైట్. దాని తర్వాత పిల్లలకి చదివినట్టు మర్చిపోతూ ఉంటారు, అదొకటి. ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి, కోపం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ మీ పిల్లలకి కంట్రోల్ అవ్వాలి అని చెప్పి, సో అట్లాంటి పిల్లలందరికీ రోజు అమ్మవారి కటాక్షం, బేసికలీ ఈ ఇష్యూస్ అన్నిటినీ కరెక్ట్ చేసి అడ్రస్ చేసే దేవత ఎవరైనా ఉన్నారు అంటే అమ్మవారు, సరస్వతి అమ్మవారు. ఓకే, సో ఆ సరస్వతి దేవికి ఈరోజు ఖచ్చితంగా మీ పిల్లల కోసం ఏం చేస్తారు అంటే ప్రసాదంగా మామూలుగా నైవేద్యంగా మీరు పాయసం అవన్నీ పెట్టేస్తారు కదా, కొంచెం ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యిలో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఆ కుంకుమ పువ్వు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని పిల్లలకి కొంచెం ప్రసాదంగా పూజ అయిపోయిన తర్వాత అది ఒకటి పెట్టండి. రెండోది ఏంటి అంటే మీరు చేయాల్సింది కుంకుమ పువ్వు తీసుకోండి. ఓకే, మంచిగా కుంకుమ పువ్వు తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి. అది పెట్టేసిన తర్వాత ఆ రోజు పూజ అంతా చేస్తారు కదా, ఆ పూజ అంతా చేసిన తర్వాత మీ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో మీ పిల్లల చదువు గురించో లేకపోతే వాళ్ళకున్న వేరే ఇష్యూస్ గురించో అమ్మవారి దగ్గర చెప్పి ఆ కుంకుమ పువ్వుని ఏం చేస్తారు అంటే ఒక దగ్గర పెట్టుకోండి, చిన్న ఒక బాటిల్లో తీసుకొని పెట్టుకొని ఏం చేస్తారంటే పిల్లలు రోజు స్నానం చేసుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ స్కూల్కి వెళ్ళే ముందు ఇందులోంచి చిన్న ఒక కుంకుమ పువ్వు తీసి నోట్లో ఒక 1 స్ట్రాడ్ సరిపోతుంది వాళ్ళకి. అది ప్రసాదంగా ప్రతిరోజు సంవత్సరం అంతా మళ్ళీ నెక్స్ట్ వసంత పంచమి వచ్చేదాకా ఇది వర్క్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ కుంకుమ పువ్వు నోట్లో వేసుకునేటప్పుడు అమ్మవారిని తలుచుకొని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని దేవీం సమం పాతు సరస్వతి. ఓకే, అలా చిన్నగా అమ్మవారిని తలుచుకొని ఇది నోట్లో వేసేసి పిల్లలకి, మీరు కూడా పేరెంట్స్ కూడా అమ్మవారిని తలుచుకొని మీ పిల్లలకి అన్ని రకాలుగా విద్య బుద్ధి అన్నీ బాగుండాలి అని చెప్పి మీరు దండం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది చిన్నగా మనం చేసుకోవాల్సిన వసంత పంచమి రోజు చేసుకోవాల్సిన చిన్న ప్రొసీజర్. ఓకే, అయితే నేను ఒక శ్లోకం చెప్తానన్నాను, ఆ శ్లోకాన్ని ప్రతిరోజు పిల్లలకి, ఓకే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, 10th క్లాస్ వాట్ ఎవర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు ప్రతిరోజు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు అమ్మవారిది ఈ చిన్న శ్లోకం 5 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓకే, దాంతోపాటు చదవండి. అమ్మవారిని తలుచుకుంటే ఏంటంటే మీరు చదివింది మర్చిపోకుండా అమ్మవారు మనకే ఆ మాత్రం జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. సరే, సో ఈ శ్లోకాన్ని మీరు నోట్ చేసుకోండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఓకే, తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూనితిన్ నీవు నా ఎల్లం బంధున నిలిచి
జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఈ శ్లోకాన్ని ఇప్పుడు ఏదైతే మీరు చూసారో ఆ శ్లోకాన్ని 5 times ప్రతిరోజు స్క్రీన్ షాట్ తీసుకోండి, పిల్లలకి ఇవ్వండి, చక్కగా రోజు 5 సార్లు కాన్సన్ట్రేట్ చేసి చదవమని చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ ఒక చిన్న అవేర్నెస్, ఓకేనా? కుంకుమ పువ్వు కొనమని చెప్పాను. ఓకే, పిల్లల కోసం కుంకుమ పువ్వు కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 1 గ్రామే మనకి లైక్ 400, 450 అట్లా ఉంటుంది కదా. సో కొనే ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనం ఏ షాప్లో పడితే ఆ షాప్కి వెళ్ళిపోతాము, ఈ కుంకుమ పువ్వు కొనేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి పెడుతున్నాం కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా కుంకుమ పువ్వుని చూస్ చేసుకోండి. ఈ మధ్య పూజ సామాన్ స్టోర్స్కి వెళ్తే కూడా కల్తీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో నేను ఇది రెండు రకాల కుంకుమ పువ్వు ఇది. ఓకే, ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకేనా? ఒకటేమో చాలా ఎల్లోగా ఉంది, చాలా పచ్చగా, ఇంకొకటి లైట్ గోల్డెన్ కలర్లో ఉంది. ఇక్కడ కుంకుమ పువ్వు గోల్డెన్ కలర్లో ఈ బౌల్లోవి కుంకుమ పువ్వు ఇట్లా తేలుతుంది పైకి. ఓకే, ఇందులో వేసిన కుంకుమ పువ్వు మాత్రం మొత్తం మునిగిపోయింది. రైట్? సో ఇదేంటి అంటే ఫస్ట్ థింగ్ నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా కుంకుమ పువ్వు నేను ఏదో నార్మల్ ఒక పూజ సామాన్ స్టోర్లో కొన్న కుంకుమ పువ్వు ఇది వేయగానే వేసిన వెంటనే ఫుల్ వాటర్ అంతా ఎల్లోగా అయిపోయింది. దాని తర్వాత ఈ రేఖలు ఏవైతే ఉంటాయో కుంకుమ పువ్వు రెక్కలు అవన్నీ అడుక్కెళ్ళిపోయినాయి కిందకి. ఓకే, కొన్ని మాత్రమే పైకి ఫ్లోట్ అయ్యాయి ఇవి. ఓకే, అయితే ఆ కిందకి వెళ్ళిపోయింది అంతా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ అది. ఓకే, కల్తీ. ఈ పైన ఇలా తేలుతున్న 1-2 స్ట్రాడ్స్ మాత్రమే ఒరిజినల్ ఇక్కడ. సో అది మీరు చూసుకోవాలి. ఓకే, ఇది ఒరిజినల్ కుంకుమ పువ్వు. రంగు చూడండి ఎంత బ్యూటిఫుల్గా, మంచి పచ్చటి లైట్ ఎల్లో కలర్లో. అండ్ ఆ కుంకుమ పువ్వు రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇట్లా పైకి తేలుతున్నాయి. అవి చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో కల్తీకిను ఒరిజినల్ కుంకుమ పువ్వుకి తేడా అది. కాబట్టి మీరు కొనేటప్పుడు పిల్లల కోసం కొంటున్నారు కాబట్టి, మామూలుగా ఇంట్లో కూడా మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి గిఫ్ట్స్ ఇచ్చేస్తూ ఉంటాము కుంకుమ పువ్వు. సో కొంచెం జాగ్రత్త పడండి, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు. చీప్గా వస్తుందని మాత్రం కుంకుమ పువ్వు ఎప్పుడు చీప్గా రాదు, గుర్తుపెట్టుకోండి. నేను కొన్న చీప్ క్వాలిటీ కుంకుమ పువ్వు ఇది, అండ్ బెస్ట్ క్వాలిటీ ఇది అనమాట. కాబట్టి మంచి ప్లేస్ నుంచి సోర్స్ చేసుకోండి. ఎందుకంటే కుంకుమ పువ్వుతో రకరకాల యూసెస్ ఉన్నాయి, స్కిన్కి అండ్ హెల్త్కి అన్ని రకాలుగా. కుంకుమ పువ్వులో సత్వగుణం ఉంటుంది అనమాట. ఓకే, సత్వగుణం అంటే మన మైండ్ని కామ్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి అందుకు పిల్లలకి అది పెట్టమంటున్నాం అనమాట. అర్థమైంది? అందుకోసమని అది డైలీ పెట్టాలన్నమాట. మైండ్ని అంటే పాజిటివ్గా ఆలోచించే శక్తి ఉంటుంది అందులో. కాబట్టి ఈ ఒక్క విషయం మీకు అవేర్నెస్గా కోసం అని చేశాను. సో కాబట్టి కుంకుమ పువ్వు కొనేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండి, పిల్లల కోసం కొంటున్నారు కాబట్టి మంచి ప్లేస్లో కొనుక్కుంటే సరిపోతుంది. అలాగే మ్యామ్, వసంత పంచమి గురించి, దాని యొక్క ప్రత్యేకత గురించి, పిల్లలు ఎలా చదవాలి, ఏ శ్లోకం చదివితే వాళ్ళకి జ్ఞానం వస్తుంది, అలాగే ఒక వస్తువు మీరు సజెస్ట్ చేసిన తర్వాత దానిలో ఏది ఎంచుకోవాలి ఏంటి అనేది చాలా క్లుప్తంగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.